సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఎప్పుడు నేను ఇంటికి బయటకు వచ్చేటప్పుడు తీస్తాను, కానీ ఈసారి ఏంది ఫస్ట్ టైం జైల్లోకి ఏం తీస్తుంది అనుకున్నారా? మనల్ని అయితే అరెస్ట్ చేశారనమాట. ₹1 బిర్యానీ ఇవ్వమంటే ఇవ్వలేని, అందుకే వాళ్ళని కొట్టా, వాడు నన్ను కొట్టాడు, వాడు అలానే చనిపోయాడు. సో ఆ విధంగా మనల్ని అయితే జైలు వేశారనమాట. మనకి ఎన్ని రోజులకి మనం బయటకు వెళ్తారో తెలియదు, కానీ ఏదో ఒక రోజు అయితే ఖచ్చితంగా వదులుతారనమాట. అది ఒక్కటైతే తెలుసు. ఇన్ని గంటలు ఉన్నాయి అయినా కానీ ఏం చేయలేకపోతున్నాం. సో ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ 6 months దాకా అనుకుంటా నాకు తెలిసి. ఎందుకంటే 6 months దాకా మనం చేసిన తప్పు పోదనమాట, అందుకే అని చెప్తున్నా. సో మనం నెక్స్ట్ 6 months దాకా అనుకుంటా నాకు తెలిసినంత వరకు. 6 months later. సో గైస్, మనం అయితే బయటకు వచ్చేసినాం అనమాట. ఇప్పుడు మనం చేసే పనికి ఎవరైనా భయపడాల్సిందే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మనం ఎవరి వల్ల అయితే మనం జైల్లోకి పోయామో వాళ్ళందరినీ చంపేద్దాము. అలానే జైల్లో ఉంచని కారణంగా వాళ్ళందరినీ చంపేద్దాము. స్టిక్కీ బాంబ్స్ అయితే వేసేద్దాము. అండ్ ఇంకోటి, ఇవన్నీ ఇప్పుడు ఈ 3 పోలీసులకు ఒకటి క్యాచ్ చేసుకోండి. ఆ క్యాచ్ అంకుల్ని కూడా మీరు కూడా క్యాచ్ ఓకే, క్యాచ్ పట్టుకోరు అయినా అని పెట్టేద్దాం. వీళ్ళకి ఒకటి, వీడికి ఒకటి. ఆ జైలు మంతరం ఉన్నాడు కాబట్టి ఏం కాదు. ఈ కవాసాకి ఇవన్నీ ఉంది, ఇది కూడా ఎత్తుకుపోదాము. బాగుంది కవాసాకి కూడా. తాళం దానికే పెట్టాడు పిచ్చోడు. ఆయన ఏమనుకుంటారులే, మళ్ళీ దొంగలు ఉంటారని అనుకుంటారు పోలీస్ స్టేషన్లో కూడా. సో ఓకే, ఏం కాదు, మనమైతే వెళ్దాము. మీకు అలానే నా కార్ కలెక్షన్ కూడా చూపిస్తా పదండి. ఇదిగోండి వచ్చేసినాం అనమాట. ఇదిగోండి మన కార్ కలెక్షన్. ఇది ఉన్న అన్ని కార్లకి బ్లాక్ ఉంటుంది, ఒక డిఫెండర్ తప్ప. ఎందుకంటే మనం బయట కొట్టేసిన కార్లన్నీ బ్లాక్గా పెడతాము. ఎందుకంటే మనం నైట్ టైమే ఎక్కువ జర్నీ చేస్తాం. నైట్ టైం ఎక్కడికైనా పోయినాం అనుకో, కొట్టేసిన కార్లను మనకు ఎవరు కనిపించదు. అందుకని చెప్పి మనం బ్లాక్ కలర్లో తీసుకున్నాం అనమాట. సో ఇప్పుడు మనం అయితే బయట సైడ్కి వెళ్దాము. బయటికి వెళ్ళి ఆడ మొత్తము సిలిండర్స్ ఉంటాయి కదా, సిలిండర్స్ అన్నీ సైడ్ వేసేద్దాం. కాల్ చేసి సిలిండర్స్ అన్నీ ఒకసారి దవ వచ్చేద్దాం. 000 వస్తే క్యాన్ వస్తుంది, క్యానే పెట్టేద్దాము. వదిలంటేనే ఇదే పెడదామా క్యాన్ పెడదామా అర్థమవుతలే. క్యాన్ పెట్టేద్దాము, చిన్న క్యాన్స్. ఇవి పెడితే ఈజీగా డబ్బున అయిపోతుంది. ఒకసారి ఎక్కువ పడుతుంటే మనకు ఫాస్ట్గా పని కూడా అయిపోతుంది అనమాట. మనం కావాల్సింది ఫాస్ట్గా మనం చేసే కాళ్ళకి స్పీడ్కి సరిపోకుండా మనం ఇవన్నీ కింద పడుతున్నాయి. ఇంకోటి, మనం చేసే కాల్కి స్పీడ్ తక్కువలేక ఫోన్ కూడా ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. చూడండి ఆఫ్ అయిపోతుంది. 5 minutes 3 2 అది అని చెప్పాను, ఆఫ్ అయిపోతుంది. మొత్తం ఫుల్ అయిపోయినప్పుడల్లా ఆఫ్ అయిపోతూనే ఉంది అది. ఇదిగోండి, ఇది మనం ఈ స్విమ్మింగ్ పూల్ కూడా నింపేద్దాం అనుకుంటున్నా. స్విమ్మింగ్ పూల్ నింపితే కూడా బాగుంటుంది అనుకుంటున్నా. ఒకసారి బ్లాస్ట్ అయ్యే టైంలో అనుకో సూపర్ ఉంటుంది. అప్పుడు ఒకటి కింద పడుతూనే ఉన్నాయి, ఏం కాదులేండి, పడేద్దాం. పడుతుంది 00 వస్తున్నాయి. ఓకే, ఏదో మనకైతే ఎక్స్ప్లోజివ్ అయితే అవ్వాలి చాలా అనుకుంటున్నాను నేనైతే. సరిపోద్దా? సో మనమైతే వెళ్దాము. ఇక్కడ కూడా కొన్ని స్టిక్కీ బాంబ్స్ అయితే వేసేద్దాం. స్టిక్కీ బాంబ్స్ వేసినామంటే మనకి పేలడానికి కూడా ఇంకా కొంచెం హెల్ప్ అయితే అవుతుంది. ఇది చాలు. ఇప్పుడు మనము బిల్డింగ్ మీద కూడా వెళ్దాం అనుకుంటున్నా. పెడదామా, బాగుంటుందా? అండ్ ఇదిగోండి, ఇదే నాకు ఇష్టమైన కారు, ఎక్కువ పోయేది బుగాటి. ఆ కాళ్ళని ఎక్కువసేపు తిరుగుతాం మనము. ఇలా కూడా నింపేద్దాము. బిల్డింగ్ మీద పడుతున్నాయి కదా, బిల్డింగ్ మీద వద్దులే. సో దీనికి పేల్చేద్దాం. ఒకవేళ మనకు కూడా అటాక్ అవ్వచ్చు ఛాన్సెస్ ఉంది కాబట్టి. ఏడుంది ఇది ఫస్ట్ కాళ్ళకి ఎగ్దాం అంటే అవ్వలే. ఏం కాలే అని చూసుకుందాం. పేల్చిన ఏం కాలే. సో ఇంకోసారి కాల్చుదాము. వద్దులేండి, వెళ్ళిపోదాము మెల్లగా మీకే. ఇలా కూడా ఒకసారి స్టిక్కీ బాంబ్స్ వేసేద్దాం. ఇంకా అది ఎట్లా పెట్టలేం కాబట్టి ఫాస్ట్ స్టిక్కీ బాంబ్స్ వేసేద్దాం. వచ్చిన వాళ్ళకి అందరూ పార్టీ ఉంటుంది. లోపలికి ఒకవేళ కారు వెళ్ళింది అనుకోండి, వాళ్ళకి సూపర్ ఉంటుంది. అప్పుడు స్టిక్కీ బాంబ్స్ అప్లై చేయగానే, ఒకసారి యాక్టివేట్ చేయగానే మనము ఒకసారి ఫోన్ తీసుకుందాం. నీళ్ళు కానీ ఇంకొన్ని ఇద్దాము. ఎట్లా మనము చాలా ఛాన్సెస్ ఉంది మనం చనిపోనికి కూడా గేమ్లో, అందుకే వీళ్ళంతా పెట్టేసాము. మనం దానికి ముందు ఇది యాక్టివేట్ చేస్తాం కదా. ఇవి యాక్టివేట్ అంటే కాల్చంగానే స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు కాళ్ళు అన్నీ కూడా పోతాయి. మనం పోతే కాళ్ళు కూడా పోవాలి, మనం ఉంటే మనం కాళ్ళు కూడా ఉండాలి. ఒకవేళ కాళ్ళు మనం ఒకవేళ ఉండకపోతే అనుకో, ఒకవేళ మనం గేమ్లో చనిపోయినాం అనుకో,
అప్పుడు కాళ్ళు కూడా పోతాయి. ఒకవేళ మనం చనిపోకపోతే కాళ్ళు కూడా పోవు అనమాట. సో ఇక్కడ కూడా కొన్ని స్టిక్కీ బాంబ్స్ అయితే వేసేద్దాం బాగుంటుంది అప్పుడే. సో నాకు ఎందుకు ఇక్కడ సరిపోదు అనిపిస్తుంది. ఇంకొన్ని స్టిక్కీ బాంబ్ ఇంకొన్ని సిలిండర్స్ అయితే వేసిస్తా దబ్బా దబ్బా. సరిపో అనుకుంటున్నాను. ఇంకా పేలితే ఎక్స్ప్లోజివ్ ఒకసారి జుమ్ అని లేస్తే అన్నీ చాలానే పెట్టినాం ఇక్కడ. నాకు ఎందుకు చాలా అనిపిస్తుంది. వద్దు మళ్ళీ వేసాం, ఇంకొన్ని వేసినామంటే ఇంకా సూపర్ వెళ్తాయి. పేలితే ఒక్కొక్కరికి భయపడాలి. ఇంకా అమ్మన షేటాక నువ్వు కూడా పోతావు. ఓకే బయటికి వచ్చేసిన. ఇప్పుడు మనం హెలికాప్టర్ తీసుకోమోదాం మీదికి. ఇప్పుడు మనం హెలికాప్టర్ కోసం ఇప్పుడు మనం స్పాన్ చేసుకోవాలన్నమాట. ఈయనే 800 8,000. ఓకే 8 వచ్చేసిన. ఇప్పటికైతే వచ్చేసింది మన దగ్గరికి. ఇప్పుడు మనం మెల్లగా పోయి బిల్డింగ్ ఎక్కేసాం. ఒకవేళ ఎక్స్ప్లోజివ్ అయినా కానీ మనకి ఏం ప్రాబ్లం ఉండకుండా. సో కింద ల్యాండ్ చేసేది ఇప్పుడు ఎటువై మెల్లగా. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ పని మనం నైట్ టైంలో చేసినాం అనుకోండి ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎక్స్ప్లోజివ్ మొత్తము ఫైర్ అప్ అయితే ఫైర్ అప్ అయినప్పుడు ఇంకా సూపర్ ఉంటుంది చూడడానికి కూడా. సో ఇదిగోండి ఇక్కడైతే ఆగినాము 5 minutes. నాకు ఎందుకో రాత్రి దాకా ఆగాలనిపిస్తలేదు. ఇక్కడ కొన్ని అయితే వేసాము, మళ్ళా అన్నీ ఈజీలో పెట్టేద్దాం. ఇదేంది ఎక్కడ పడతలేవు, ఈడ చూసినా వస్తలేవు. ఓకే చేస్తాను ఏదో ఒకటి పేరు. ఓకే స్ట్రెయిట్ లైన్గా నిలబడ్డాయి అయితే అన్నీ. ఇక పడుతూనే లేవు. స్టిక్కీ బాంబ్ వేసి అన్నీ పడిపోయాయి. దానికంటే ముందే పడిపోయినాయి. సో ఇంకా మనం అయితే కిందికి దిగుదాం ఒకసారి. పాన్ పారకు కక్కిండు మళ్ళీడు. ఓకే మనం నైట్ కలుసుకుందాం గైస్ మనం అందరము. సో మళ్ళీ వచ్చేసినాం గైస్ నైట్కి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు స్నైపర్ తీసుకొని మనుషులు ఏడికైనా వస్తుందో మనిషిని ఒకసారి కాల్చినాం అనుకోండి మన మీద ఒక కేసు బుక్ అవుతుంది కదా. ఆ కేసు మీకైనా పోలీసులు అందరు వస్తూనే ఉంటారు. అప్పుడు పోలీసులు వచ్చినారు అనుకోండి అప్పుడు మనం ఏం చేయగలుగుతామంటే ఇవన్నీ పేల్చినాం అనుకోండి ఒకటైనా అప్పుడు పేలుతాయి. ఒకసారి ఒక సిలిండర్ పేల్చి అయితే చూద్దాం ఎట్లా వెళ్తుందో మళ్ళా. అరే కరెక్ట్ ఏం చేసినా రాంగ్ ఏం లేకపోతుందండి. ఇంకో జాగ్రత్త చూసుకోవాలి. అటుకైనా పోయినా ఇటు పోయినా కింద పడ్డాం అనుకోండి అప్పుడు పెద్ద బాధ. గట్టి చూసుకొని కొట్టినా కానీ అచ్చడిలో వెళ్ళిపోతుంది. నాకు అర్థం కూడా అవుతలే. సో ఓకే ఈసారి అయితే ఫైన్ చేసేద్దాము. ఎవరు కనిపిస్తుంది నాకైతే. ఈ సైడ్ కూడా ఎవరు కనిపిస్తలేరు. సో నాకు ఇక్కడ ఒక క్యాన్ కనిపిస్తుంది. ఒకసారి ఈ క్యాన్ని ఆల్చి చూద్దాము పేలుతుంది అనుకుంటా. పేలింది కరెక్ట్గా. ఓకే ఈ విధంగా అయితే మనకి అన్నీ ఒకసారి మనకి దివాళీకి ఎట్లా అయితే రాకెట్స్ అయితే ఉంటాయో ఆ రాకెట్స్లో ఇవన్నీ ఎక్స్ప్లోజివ్ అవుతున్నాయి అనమాట. మీకు వెళ్ళి ఎలా పేలుతుందో ఇది కూడా మొత్తం తిరిగి పేలుతున్నది అనమాట. సో ఇప్పుడు మనకైతే ఒక మనిషి కనిపిస్తే చాలు. ఎవరు కనిపించినా కానీ ఫస్ట్ మనం కాల్చినాం అనుకో మన మీద కేసు బుక్ అవుతుంది. అప్పుడు కేసు బుక్ అయినా అనుకో పోలీసు వాళ్ళు వస్తారు. ఇంకా కనిపిస్తలేదు ఏంది ఎవ్వరు. ఇంకా ఎవరు అసలు నైట్ పూట ఎవ్వరు కనిపిస్తలేరు. ఈడ ఒక మనిషి ఉన్నాడు. సో నేను కాల్చేద్దాం. హెడ్ షాట్. ఓకే అయిపోయింది. కట్ హెడ్. కేసు అయితే బుక్ అయింది. చూడండి మనకి ఇక్కడ ఒక స్టార్ అయితే ఉంది. దీని కాల్సాం బుక్ అవ్వచ్చు. బుక్ అయితే మళ్ళీ కేసు దీనికి ఏంది రియాక్షన్. ఇది ఇంకో తెల్ల కారు వస్తుంది. ఆ తెల్ల కార్ని కాల్చుదాం. దీని ఎవరైనా చనిపోయింది అనుకో మనకు ఫస్ట్ కేసు బుక్ కాదు మనకి ఇంపార్టెంట్. ఇక్కడ ఫార్చునర్లో పోతున్నాడు అన్న. నేను మిసైల్ ఆన్సర్ తీసుకుందాం. పోలీసు వాళ్ళ దగ్గరనే ఉన్నారు. ఇదిగోండి అడుగుతాడు కథం వాడు. ఇప్పుడు ఇంకో దాన్ని కాల్చేద్దామా వద్దా. ఓకే ఇంకో మనిషి కనిపిస్తున్నాడు. ఇక్కడ పోతున్నాడు. ఇక్కడికి హెడ్ పడదు అనుకుంటా. పోతూనే ఉన్నాడు. ఆగడు. నువ్వు ఆగవు నేను కాల్చేస్తాను నేను అట్లా. చూడండి పెద్ద పని అయిపోయింది ఇప్పుడు.
రండి అని చూసుకుందాం. ఇప్పుడు ఇంకో మనిషి వస్తే ఇప్పుడు చాలా బెస్ట్ మనకి. ఇంకో మనిషి కనిపిస్తున్నాడు. మనిషి నాడు కాదులేండి, మనిషి కాదు. నాకు ఎందుకో మనిషిలా కనిపిస్తే మనిషి నన్ను చూస్తున్నా. సో మనిషి కాదు. ఓకే, ఇదైతే మనిషి కరెక్టే. ఇదిగోండి పోతున్నాడు. సో మెల్లగా ఆలోచిద్దాం. దొరకరా బాబు డబ్బున. అయిపోయింది. 3 స్టార్స్ అయితే పడ్డాయి. ఇంకా చాలా హెలికాప్టర్ కూడా వస్తుంది ఈ టైంలో. హెలికాప్టర్ వచ్చినందుకు ఇదే టైం బెస్ట్. హెలికాప్టర్ని కూడా కాల్చేసినాం అనుకోండి. ఇంకా ఆల్చడం ఇది ఎక్కువ తక్కువ చేస్తుంది. ఓకే ఇయ్యో అంటుంది. ఓకే మా చౌకాడు వచ్చి వచ్చింది. హెలికాప్టర్ వచ్చింది. ఏడుంది ఇది? అరే కనిపించింది. హెలికాప్టర్ ఏడుంది కనిపించింది. దీన్ని ఎట్లయినా కాల్చాలి. ఇది ఊకే తిరుగుతూనే ఉంది. ఎట్లకైనా కాల్చాలి అర్థమవుతలే. అన్నీ కాల్స్తూనే ఉన్నా అప్పటి నుంచి. ఇదిగోండి మళ్ళీ ఇంకో సైడ్. ఒక్క నిమిషము. అరే ఇట్లా నువ్వే రా. నేను వచ్చేదాకా ఈయన ఉంటాను. ఇప్పుడు నేను వచ్చేదాకా ఈయన ఉంటే నువ్వు రాగానే కాల్చేస్తా. నువ్వురా వచ్చేసింది. పేలు అంతే కథ. అరే హెల్త్ పిక్ చాలా తక్కువ ఉంది. అరే అయిపోయింది ఫస్ట్. ఇప్పుడు ఏం చేయలేము ఇంకా అంతా సెటప్ చేసుకొని. అరే అండ్ సో ఇది ఈ వీడియో. ఐ హోప్ మీ అందరికి నచ్చే ఉంటుంది. మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి. అలానే ఛానల్ కూడా ఏమైనా కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలానే మీకు కొత్త గేమ్స్ ఆడి చూపిస్తాను. మీకు ఎవరికైనా వేరే గేమ్స్ ఆడాలనిపిస్తే నాకైతే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. బాయ్.